అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నీవు సాధించగలవు అని బలంగా నమ్మవలసింది నీవు మాత్రమే. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. ఒక అవకాశం చేజారితే కన్నీళ్లు పెట్టుకోకు. మరో అవకాశం చేజారిపోకుండా జాగ్రత్త పడు. మనల్ని ఇష్టపడని వారిని పట్టించుకోవద్దు. వాళ్ళ గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎవ్వరి ఆశలు వాళ్ళవి, ఎవ్వరి ఆలోచనలు వాళ్ళవి. అందరూ మనకి నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా? ఎవ్వడి ఇష్టం వాళ్ళది. మన కోసమే మనకి నచ్చినట్టుగా ఉండాలనుకోవడం స్వార్థమే కదా. అమావాస్య రోజు వెన్నెల ఇవ్వడని చంద్రుణ్ణి నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక్క మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని వదులుకోవడము అంతే తప్పు. వదులుకొని వెళ్ళడానికి, వదిలించుకొని వెళ్ళడానికి చాలా తేడా ఉంది. మొదటి దానిలో త్యాగం ఉంటే రెండవ దానిలో అవసరం ఉంటుంది. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్ప కాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప విషయం. కథలో మార్పు కావాలి అంటే ఖచ్చితంగా పేజీ తిప్పాల్సిందే. అది పుస్తకంలో అయినా జీవితంలో అయినా. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్నవారి నటనలు, నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. అరచేతిలో ఉన్నది వదిలేసి ఆకాశంలో చందమామ కోసం చూడకు. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఎన్ని మాట్లాడినా ఏం అనిపించదు. కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మాత్రం మనసులో ఏదో తెలియని బాధ. బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లే. మనల్ని అర్థం చేసుకునే వారికి అందంతో అవసరం లేదు. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు. ఒక మనిషిని మనం నిందించడంలో పెట్టే శ్రద్ధ అర్థం చేసుకోవడంలో పెడితే చాలా జీవితాలు బాగుపడతాయి. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. మన మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం. మంచివాడు తనకు కష్టం వచ్చిందని ఎవ్వరికీ చెప్పుకోలేడు. చెడ్డవాడు ఒకరికి కష్టం కలిగించానని ఎప్పటికీ ఒప్పుకోలేడు. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. నిత్యం దేవుని దగ్గర ఎన్నో దీపాలు వెలిగించే ఆడపడుచు ఇంట్లో ఉన్న భర్త మనసులో ప్రేమ అనే దీపాన్ని వెలిగించుకోలేకపోతే నిత్యం బాధపడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, అదే ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఇది ఇప్పటి ట్రెండ్. ఈ ప్రపంచంలో ఎలాంటి ఆపద నుండైనా నిన్ను బయటపడేసేది నీ ఆలోచనలు, నీ పనులు మాత్రమే. చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అవి లేని బంధాలు ఎప్పటికీ బలపడవు. ధర్మంగా ఏదైనా సంపాదించు, అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది. అధర్మంగా ఎంతైనా సంపాదించు, అది నిన్ను ఎప్పటికైనా నాశనం చేస్తుంది. గర్వం తలకెక్కిన వారికి చెప్పాల్సింది ఇదే. ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు అని. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారిగా మారిపోడు. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నిజమైన బికారిగా మారిపోతాడు. విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. ఆడవాళ్ల వయసు, మగవాళ్ల సంపాదన అడగకూడదు అంటారు కదా. ఎందుకో తెలుసా? ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు.